శివాయ గురువే నమః. భారతదేశం యోగదేశం, సనాతన ధర్మం యోగ ధర్మం. ఈ భారతదేశం యొక్క ఆదర్శమే యోగము, యోగ జీవనము. ఈ యోగ శాస్త్రం అనాదిగా ఉన్నటువంటిది. దానిని ఒకచోట చక్కగా క్రోడీకరించి సూత్రీకరించి అద్భుతమైన శాస్త్రంగా తీర్చిదిద్దిన మహానుభావుడు పతంజలి. అదే పతంజలి యోగ సూత్రాలుగా వచ్చినది. దానికి వ్యాస మహర్షి భాష్యం రచించారు. అటువంటి యోగశాస్త్రం మానవుడి యొక్క సంపూర్ణ జీవన సమృద్ధికి ఉద్దేశించబడినటువంటిది. మానవుడు శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా కూడాను దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలగాలి. మన ఉనికి మనకి, మనతో పాటు సమాజానికి హితకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో యోగ జీవనం నిర్దేశించబడింది. మహర్షులు తపస్సాధనతో అందించినటువంటిది విశ్వజనీనమైనటువంటిది ఈ యోగం. దాని విలువ భూమిపై జీవించే ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినదే. ఆ ప్రయత్నం ఇన్నాళ్ళకి సఫలీకృతమై కొన్ని సంవత్సరాల నుంచి యోగ దినోత్సవం అనే పేరుతో వ్యవహరింపబడుతూ వస్తున్నది. జూన్ 21వ తేదీ. ప్రపంచమంతా యోగం యొక్క విలువను గుర్తించడమే కాదు, యోగం యొక్క సత్ఫలితాలని సాధన ద్వారా పొందుతోంది. ఇది హర్షించదగ్గ విషయం. విశ్వశ్రేయస్సును కాంక్షించేటువంటి సనాతన ధర్మ భారతీయ సంస్కృతి యొక్క ఆదర్శం అది. అలాంటి యోగ దినోత్సవంలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా దాని నుంచి స్ఫూర్తిని, ప్రేరణని పొంది మనము భావితరాలు కూడా యోగ జీవనాన్ని అవలంబించాలి. నియంత్రణ కలిగినటువంటి, నిబద్ధమైనటువంటి, సంస్కారమైనటువంటి, నియమాలతో కూడినటువంటి యోగ జీవనం వ్యక్తికి, ప్రపంచానికి కూడా శ్రేయస్కరం, ప్రకృతికి కూడా హితకరం గనక అటువంటి యోగ జీవనం సిద్ధించాలన్న సంకల్పంతో యోగ దినోత్సవ సందర్భంగా పతంజల్యాది మహర్షులకు నమస్కరించుకుంటూ భారతీయ హృదయమే యోగమని, భారతీయ పరిధానం యోగమని ప్రపంచానికి చాటుదాం, సంకల్పిద్దాం, సాధన చేద్దాం. స్వస్తి.